రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ప్రతి పేదోడికి సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఆ పథకం ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుంది. ప్రత్యేకించి హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఒక హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల అవన్నీ దొడ్డు బియ్యం పక్కదారి పట్టిపోవడం వల్ల లబ్ధిదారులకి ఏమాత్రం ప్రయోజనం కలగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సన్నబియ్యం ప్రక్రియ దాంతో ప్రత్యేకించి రేషన్ కార్డు లబ్ధిదారుల్లో మంచి తీవ్రమైన హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి, సంతోషాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మన వాళ్ళు ఇక్కడ కొందరు లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళ స్పందన అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు, ఎలా ఉంది మీ స్పందన? బాగుంది సార్, సంతోషంగా ఉంది, బాగుంది, సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఇట్లే ఇవ్వాలి. చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ సాగుతుంది, ఎలాంటి స్పందన లభిస్తుంది? ఇప్పుడు కాలనీ అనుకోండి, ఎవరైతే ఈ సన్నబియ్యం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ ఆశ ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి నెరవేర్చారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అన్ని ప్రభుత్వాలు చెప్పుకుంటూ వచ్చినాయి, కానీ రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు. కొంచెం లేట్ అవుతున్నాయి, కొన్ని పథకాలు లేట్ అవుతున్నాయి, కానీ ఏది కూడా మిస్ చేయం. మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటి ప్రజలకు అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హుజూరాబాద్లో మొన్న ప్రారంభించిన సన్నబియ్యం పథకం ఈరోజు రేషన్ షాప్లోకి అన్ని రేషన్ షాప్లో కూడా రావడం జరిగింది. ఇంటికి అంటే ఇంట్లో 4 ఉంటే 4కి 6 కిలోలు 24 కిలోల బియ్యము నెలకి సన్నబియ్యం. అంటే ఈ ఫైన్ రైస్ ఒకసారి మీరు చూడండి, ఒకసారి రైస్ ఒకసారి చూడండి మీరు, ఏ విధంగా కూడా దీంట్లో అన్ని ప్రతి ఒక్క విటమిన్స్ కూడా కలిపి ఈ బియ్యాన్ని అందజేస్తుంది ప్రభుత్వం. ఇంత చన్నగా ఉన్నది, ఇంత బాగున్నది చూడండి ఒక్కసారి బియ్యం. అంటే ప్రభుత్వం అంటే సంకల్పించిన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కోసం నిలబడ్డ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసమే నిలబడుతుంది. ఇది ప్రజాపాలన అంటే ఇదే. ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పంపిణీకి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ప్రత్యేకించి ఒక హైదరాబాద్లో కొంత నిరుత్సాహం కలిగినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రశాంతంగా సాగుతుంది. ఈ ఉదయం 8 గంటల నుంచే మన కార్డుదారులు రేషన్ దుకాణాల దగ్గర బారులు తీరి నిల్చున్నారు. ఎప్పుడెప్పుడు రేషన్ బియ్యం తీసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు మనం ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉన్నాం. చెప్పండి అమ్మా, సన్నబియ్యం పంపిణీ ఎలా? చాలా బాగుందండి. ప్రజల మనసులో బాధ తెలుసుకొని ప్రభుత్వం ఇంత సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే అన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది లబ్ధిదారుల యొక్క స్పందన చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న యొక్క సన్నబియ్యం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి లబ్ధిదారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.